And here is glorification of the Lord going on. Huh? So this is ఇది శ్రీమద్ భాగవతంలోని 6వ స్కందము 16వ అధ్యాయము 46-47 శ్లోకము. ఇక్కడ చిత్రకేతువు ఎప్పుడైతే భగవంతుని కలుస్తాడో దాని గురించి ఇక్కడ వర్ణించడం జరిగింది. 46, 47. Oh, but in right purport of 46, saying, "Oh, unlimited Supreme Personality God, whatever living entity does in this material world is well known to me." This is all. శ్రీకృష్ణుడు అనంతమయుడు మరియు ప్రతి స్థలంలో కూడా విస్తరించి ఉన్నాడు. కాబట్టి జీవులు ఏం చేసినా కూడా భగవంతుడికి అన్నీ తెలుస్తాయి. So in Bhagavad Gita, all these things are repetition. భగవద్గీతలో కూడా ఇవన్నీ కూడా చెప్పారు, భాగవతంలో కూడా చెప్పారు, ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. He is saying, who cannot understand God? Who doesn't understand God? Who will understand God? Who is living animal life? You cannot understand. ఇక్కడ చెప్తున్నారు, భగవంతుని ఎవరు అర్థం చేసుకోరు. ఎవరైతే జంతువు లాంటి జీవితాన్ని గడుపుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోరు. Put some weight. Otherwise you keep. It is only said, it is only bhakta mam abhijana. Krishna himself, top authority, saying, only bhakta can understand. Even karmi, jnani, even yogi, sometimes they have got other aspiration. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, కేవలం భక్తుడు మాత్రమే భగవంతుని అర్థం చేసుకోగలుగుతాడు. కర్మి, జ్ఞాని, యోగి ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. ఎందుకంటే వాళ్లకు ఏదో ఒకటి ఆశిస్తారు వాళ్ళు. వీళ్ళకి అర్థం కాకపోతే ఇంకా భగవంతుడి గురించి అవగాహన లేని భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అసలే అర్థం కాదు. After sense gratification, whether gross, kamini or pratishtha. వాళ్ళు భౌతిక ప్రపంచంలో కనక, కామిని, డబ్బు గురించి, లేదంటే స్త్రీ గురించి కానీ, లేదంటే ఇంకా సూక్ష్మంగా ఆలోచిస్తే ప్రతిష్ట గురించి, వీటెంబటే ఉంటారు వాళ్ళు. He cannot understand, and that is who he is a devotee. Devotee is free from this attraction. సో అందుకనే వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. భక్తుడు ఎవరైతే ఉంటారో ఈ మూడిటి నుంచి దూరంగా ఉంటే తన భక్తుడు అంటారు. కనక, కామిని, ప్రతిష్ట. That is what Bhaktisiddhanta Thakur says. How you know in shortest possible way? You see, from negative side, how much we have become free from this attraction of these three things. Kanaka, running after wealth. Kamini, opposite gender, enjoyment, sensual pleasure. Pratishtha means profit, adoration and distinction. శిల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్తారు, ఏ విధంగా మనము భక్తులైనము ఎలా చూసుకోవాలంటే చూడాలి. ఈ కనక, మన డబ్బు గురించి, డబ్బు వెనకాల ఎంత పరిగెడుతున్నాము. రెండవది కామిని, మనము స్త్రీల పట్ల ఇంద్రియ తృప్తి గురించి ఎంతగా ఆలోచిస్తున్నాము. మూడవది పేరు ప్రతిష్టల గురించి ఎంత ప్రాకులాడుతున్నాము. It is supposed to be introspective. He is thoughtful. Who am I? If this question doesn't come, he is more or less animal. అయితే మనందరూ కూడా అంతర్ముఖంగా ఉండాలి. లోపల అంతరంగా మనము ఆలోచించాలి. మనము ఎంతవరకు వీటి నుంచి దూరంగా ఉన్నాము. భక్తుడు అంటే ఎప్పుడు కూడా ఆలోచిస్తుంటాడు లోపల, అసలు నేను ఎవరిని. Before leaving from our material vision, our founder Acharya said, institute varnashram dharma. శ్రీల ప్రభుపాద్ మన కళ్ళ ముందు వెళ్ళిపోక ముందు చెప్పారు, మనము వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాలి. Institute varnashram dharma.
find out where your status is, your inclination is. Accordingly, ask Guru. Sadguru will tell, what book is there, who is Guru, who is disciple, ideal, and find out. ఈ వర్ణాశ్రమ ధర్మంలో చూసుకోవాలి మనము మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పనులు ఎలా ఉన్నాయి, మనము ఎక్కడ ఈ 4 ఆశ్రమాలు 4 వర్ణాల్లో కరెక్ట్గా ఫిట్ అవుతాం. అందుకని మనము సద్గురువుని అడగాలి. గురువు ఎవరు, గురువు ఎవరు, శిష్యుడు ఎవరు, అదంతా ప్రభుపాద యొక్క పుస్తకాల్లో ఉంది. అది చదవాలి, ఇప్పుడు తెలుస్తుంది. What you say? Accordingly, there are 64 items, and we do. He will tell, you do this service, assignment. Otherwise, general instruction there. What is bhakti? Here is one example. Bhakti. అప్పుడు గురువు గారు చెప్తారు 64 భక్తి అంగాల్లో నువ్వు ఈ సేవ చేయు అని పర్టికులర్గా మనకు చెప్తారు. అప్పుడు ఆ సేవ చేయాలి. లేదంటే మామూలుగా నార్మల్గా అందరికి కూడా మామూలు సూచనలు ఇస్తారు, ఇన్స్ట్రక్షన్స్. అది భక్తి చేయాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. Because he is a devotee, he is glorifying the Lord. Because he experiences it. We theoretically know and hearing this, and when we render devotional service, we face many hurdles, many changes. ISKCON going through it, say it is ISKCON's 50 years completed. We've gone through so many, shall we say, experiences which may be little far from pleasant maybe, but still. అయితే ఈ యొక్క శ్లోకంలో చిత్రకేతు భగవంతుణ్ణి కీర్తిస్తున్నారు, భగవంతు గుణాలని భక్తులు ఎప్పుడు కూడా కీర్తిస్తారు. ప్రస్తుతానికి మనందరం కూడా కేవలము చదువుతున్నాము, కానీ అనుభవపూర్వకంగా చేయాలి అంటే ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో మనకు సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. సో చూస్తున్నాము, మేము కూడా ఇస్కాన్లో ఇప్పటికి 50 సంవత్సరాలైంది ఇస్కాన్ స్థాపించి. మనం భక్తి చేస్తూ పోతే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉన్నాయి, కానీ ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. భక్తులు ఇంకా వస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు, ఇంకా కూడా భక్తి చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శుద్ధత్వాన్ని, పవిత్రతను పాటిస్తున్నారు. ప్రభుపాద అన్నారు, ఎవరైతే ఎక్కువ సమయము భక్తిలో ఉన్నారో ఖచ్చితంగా అతని దగ్గర పవిత్రత ఉంటుంది. పవిత్రత లేకుండా మనము భక్తిలో జీవించలేము, ఖచ్చితంగా. ఎందుకంటే పవిత్రత ఉంటేనే భక్తుల ముందుకు వెళ్తాము. What to speak of these materialist people? They are far, far away. The Bhaktivedanta Thakur said, more you are becoming materialist, more you are away from Krishna. కాబట్టి మనం ఎంత పవిత్రంగా ఉంటే అంత భక్తిలో ఉంటాం. ఇంకా బయటి వాళ్ళతో ఎవరైతే భౌతికవాదులు, వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా చాలా దూరంగా ఉంటారు. అయితే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ చెప్పారు, మనం ఎంతగా భౌతిక ఆసక్తి ఉంటే కృష్ణుడి నుంచి అంత దూరంగా ఉన్నాము. అప్పుడు మన బుర్రలో అంటే మందం అయిపోతుంది. Devotees, even menial service doing sweeping floor, he is free from tension, he is free from anxiety. This is the first symptom. కానీ భక్తులు ఎవరైతే నిజంగా భక్తులు ఉంటారో వాళ్ళు కేవలము గుడిలో ఊడ్చినప్పటికీ కూడా తను చాలా ప్రశాంతంగా ఉంటాడు, తన మనసు చాలా శాంతిమయంగా ఉంటుంది. ఇది మొదటి లక్షణం భక్తిలో. Free from all material miseries. ఏంటా లక్షణం? మనము మన యొక్క అన్ని సమస్యలు, కష్టాల నుంచి దూరంగా అయిపోతాం భక్తి చేస్తే. Doesn't matter menial service, but he is the servant. She is a servant of the God, King of all kings, Supreme King Krishna. మనము cleaning the heart.
మనము చాలా చిన్న పని సేవ చేస్తున్నారేమో ఊడవడం అనుకుంటాం. అంత అంత అవసరం లేదు. అతను ఎవరికి పని చేస్తున్నారు? ఎవరైతే రాజులకు రాజో ఆ కృష్ణుడి దగ్గర పనిచేస్తున్నారు. తాను ఊడవడం అంటే అతను తన హృదయాన్ని శుభ్రపరుచుకుంటున్నాడు. Chaitanya Mahaprabhu, Cheto Darpana Marjanam. Here he is glorifying the Lord. He become glorified. His name is there in Srimad Bhagavatam. Many of us in the movement there, nobody knew us. The moment we came under the shelter of Prabhupada, shelter of ISKCON and leaders, and he started serving the Lord, he became so much famous, he became so much opulent. They never అయితే ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో భగవంతుని కీర్తిస్తున్నారు భక్తుడు. అయితే మేము చాలామంది కూడా ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చాలామంది పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే శిల ప్రభుపాద్ దగ్గరికి వచ్చారో, ప్రభుపాద్కి కాంటాక్ట్లో వచ్చారో, అప్పుడు ఎప్పుడైతే సేవ చేశారో అప్పుడు అందరూ కూడా వాళ్ళని గుర్తించడం మొదలుపెట్టారు. వాళ్ళ దగ్గర చాలా ధనం రావడం మొదలైంది. think of. Maybe having gone to, I think, many, from one village to another, now he may be going New York, London, Paris. చాలామంది ఎంత ఒక ఊరు నుంచి పక్క ఊరికి కూడా వెళ్ళే స్థోమత లేదు. కానీ ఇప్పుడు వాళ్ళు ప్యారిస్, లండన్, అమెరికా అంతటా వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. Think of. ఇది Because he's in touch ఆలోచించడానికి అసలు ఎంత సాధ్యమా అనిపిస్తుంది. కానీ అతను కృష్ణుడి దగ్గర ఉన్నాడు కాబట్టి with Krishna, serving Krishna. అతను సేవ చేస్తున్నాడు. Krishna being owner of everything, the servant naturally enjoys all those things. సో కృష్ణుడు సేవ చేస్తున్నాడు. కృష్ణుడు సమస్తానికి కూడా అధిపతి కాబట్టి, యజమాని కాబట్టి కృష్ణుడు సేవ చేస్తే సేవకుడు ఎట్లాగో యజమాని యొక్క ఆస్తిని అనుభవిస్తాడు. People cannot understand how these guys are bhakta, living opulent life. Oh, but yes, ISKCON is okay. బయట ప్రజలకు అర్థం కాదు, ఈ వీళ్ళు భక్తులేంటి ఇంత దర్జాగా బతుకుతున్నారు, ఇంత ఐశ్వర్యంగా, వాళ్ళకి అర్థం కాదు. ప్రభుపాద అన్నారు, అవును ఇస్కాన్ అంటే కృష్ణుడి యొక్క సంస్థ. But he's serving Krishna, he are not serving. వాళ్ళు నిజానికి ఐశ్వర్యంగా ఉన్నారంటూ వాళ్ళు కృష్ణుడికి సేవ చేస్తున్నారు. మీరు సేవ చేయట్లేదు బయటి వాళ్ళు. Whether you are even if maybe only drinking water, no, he's a great sadhu. No, it's not necessary. For the service of Krishna, that is most important. That is what Prabhupada says. There are some other places, a sadhu is there, Harikatha out there, but అయితే నిజానికి బయట వాళ్ళు ఏమనుకుంటారు, సాధువు అంటే ఎలా ఉండాలి, ఏం తినొద్దు, సాయంత్రం వచ్చి కేవలం నీళ్లు తాగాలి. అట్లేం అవసరం లేదు. ప్రభుపాద చెప్పారు, చాలా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు చాలా హరినామ హరికథ చేస్తారు, దాని తర్వాత గురకబెట్టి నిద్రపోతారు. and ISKCON day and night work hard. That is what Krishna said. కానీ ఇస్కాన్లో ప్రొద్దున రాత్రి 24 గంటలు కూడా పని చేస్తూనే ఉంటారు, సేవ చేస్తూనే ఉంటారు, పడుకోరు. కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో, మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. అంతగా తపస్య చేయమని చెప్పలేదు, కఠోర తపస్య. కలియుగం ఇది, అంతగానం తపస్య ఏం తినకుండా నీళ్ళు తాగుడు కాదు. అందుకని ప్రభుపాద చెప్పారు, ఏ తపస్య చేయాలి, ఉదయాన్నే లేవండి, స్నానం చేయండి, మంగళారతికి రండి, జపం చేయండి, ఇది తపస్య, ఇది సరిపోతుంది. You don't have to leave everybody, his near and dear one's family, go to Himalaya and push nose and so inside the cave. అవసరం లేదు. మనము మన యొక్క బంధువుల్ని, చుట్టాన్ని అందరం, మన యొక్క భార్య భర్త అందరిని వదిలేసి, ఇల్లు వదిలేసి హిమాలయకి వెళ్ళి అక్కడ కేవలం ముక్కు పట్టుకొని ఒత్తుకుంటూ ఏదన్నా సొరంగంలో వెళ్ళి కూర్చోవాలి, అవసరం లేదు అటువంటి తపస్య. Yes, yeah, wonderful. One day I saw one of my god sister, she is just crying. I wish one day I also cry like that. And she is saying, I asked out of feeling, she belongs to a very old duty. Mataji, why are you crying? Maharaj, I cannot feel, I feel I have to now go back far away from here. Here all the time chanting, dancing going on. This is bhakti and you are missing it. Other place maybe
temple not so many vibrant now, many temples. This happen of sometimes, not bad. Maybe ఒకసారి నేను చూశాను ఇక్కడ గుడిలో మా యొక్క గాడ్ సిస్టర్ గురుపగ్ని భగవంతుడి ముందట ఇట్లా చాలా ఏడుస్తూ ఉంది. నేను వెళ్ళి అడిగాను, మాతాజీ ఏడుస్తున్నారు ఏంటి అంటే, అవును నేను ఇప్పుడు మా దేశం వెళ్ళిపోవాలి, ఈ బృందావనం అంతా వదిలేసి వెళ్ళిపోవాలి, అక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఎంత చక్కగా అందరు కూడా భజన కీర్తన నడుస్తూ ఉంది, అక్కడికి వెళ్తే ఏముండదని ఏడుస్తుంది. గురుమాజ అంటున్నారు, నాకు కూడా అట్లా కన్నీళ్ళు వస్తే ఎంత బాగుండవు భగవంతుడి ముందు. సో కాబట్టి ఇక్కడ ఉండడం చాలా అదృష్టం ఇండియాలో. one day again, once it was vibrant, now it is not so vibrant. I am just coming from now one festival, Russia. 6,000 devotees chanting, dancing for hours. చాలా గుళ్ళు ఉన్నాయి నేను చూశాను, కానీ ఇప్పుడు అంతగా ఎక్కువగా సంకీర్తన అక్కడ జరగట్లేదు. అప్పుడప్పుడు ఇట్లా జరగడం సహజమే. ఈ మధ్య నేను వచ్చాను రష్యా నుంచి, అక్కడ 6,000 మంది భక్తులు అందరు కూడా కలిసి గంటల తరబడి అందరు కూడా హరినామం చేస్తున్నారు, జపం చేస్తున్నారు, కీర్తన, డ్యాన్స్ అన్ని. I wish I can. Of course, I was doing some other duty to prepare to give class or do other classes, brahmachari or whatever. అక్కడ నేను కూడా పాల్గొన్న దాంట్లో నేను వేరే కార్యాల్లో నేను ఉన్నాను. అదేంటంటే బ్రహ్మచారిస్కి క్లాస్ ఇవ్వడము, వేరే పనుల్లో నేను ఉన్నాను. I was also had the chance to give class to them. We feel so much, enthusiasm. We are associated with enthusiastic devotee like ISKCON. నాకు కూడా అక్కడ అవకాశం వచ్చింది, వాళ్ళందరూ కూడా క్లాస్ ఇవ్వడానికి ఇచ్చాను. సో అక్కడ వాళ్ళతో ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడైతే ఉత్సాహవంతులైన భక్తులతో ఉంటే మనకు కూడా ఉత్సాహం వస్తుంది. ఎక్కడ ఉంటారు అటువంటి భక్తులు? ఇస్కాన్లో ఉంటారు. Maybe Bhaktivinoda Thakur says, coming 10,000 years, coming here, this Bhaktivinoda's mood will go on. This, how to serve the Lord best possible way and preach His glories, who is here, Chitraketu is doing. Whole Srimad Bhagavatam. శ్రీ భక్తివినోద్ ఠాకూర్ అన్నారు, ఈ యొక్క ప్రచారం 10,000 సంవత్సరాలు ఇంకా కొనసాగుతుంది. భక్తివినోద్ ఠాకూర్ యొక్క మూడు ఏ విధంగా భగవంతుని మనం ప్రచారం చేయాలి, కీర్తన చేయాలి. ఇక్కడ ఈ శ్లోకంలో కూడా చిత్రకేతు భగవంతుడి గురించి వర్ణిస్తున్నారు. This is the glorification of the Lord. Lord's name, Lord's form, His beauty, His pastime. This mandir is saturated with this. You know. సో భగవంతుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు, కీర్తనలు, ఈ మందిరం మొత్తం కూడా నిండిపోయింది ఇటువంటి సంకీర్తనతో. Vrindavan, Mayapur, Jagannath-puri, 24 hours kirtan should go. అందుకని శ్రీల ప్రభుపాద అన్నారు, ఈ బృందావన్, మాయాపూర్, జగన్నాథ్పూరిలో 24 గంటలు కూడా కీర్తన నడుస్తూనే ఉండాలి. So many people coming. No other temple like that, like ISKCON. ఇప్పుడు చూడండి చాలా మంది భక్తులు వస్తున్నారు, ఇటువంటి వేరే మందిరం లేదు. One of the most, who was said, maybe the most beautiful temple in whole of India. So many people coming. ప్రభుపాద అన్నారు, ఈ బృందావన్ అనేది మొత్తం చాలా అందమైన మందిరము కాబట్టి చూడండి ఇప్పుడు ఎంతో మంది వస్తున్నారు ఈ బృందావన్కి. Once in Melbourne, one devotee wrote, "Bhagwan, my is so strong. I go out for chanting in the street, distributing book." Prabhupada said, "There is Lord Gopinath there. There Jagannath Baladev Shuddha there." I am talking about Melbourne temple. సో ఒకసారి ఒక భక్తుడు వెళ్ళి ప్రభుపాదకి అన్నారు, ప్రభుపాద ఇక్కడ చాలా మాయ ఉంది, బయటికి వెళ్ళి పుస్తక వితరణ చేస్తూ ఉంటే మనసు చంచలమవుతుంది. ప్రభుపాద అన్నారు, లేదు, మీరు ఎక్కడైతే మందిరంలో ఉన్నారో ఆ మందిరంలో రాధా గోపినాథ్ ఉన్నారు, జగన్నాథ బలదేవ్ సుభద్రామి ఉన్నారు. ఈ మందిరము మెల్బోర్న్ ఉంది, ఆస్ట్రేలియా. 1990లో ప్రభుపాద అన్నారు, మీకు తెలియదు కావచ్చు, మీరు ఇప్పుడు భౌతిక జగత్తులో లేరు, మీరు ఆధ్యాత్మిక జగత్తులో వైకుంఠంలో ఉన్నారు. Your temple is saturated with Krishna consciousness. Everybody is engaged in Krishna's service, chanting, all this going on. Lord is there. Be in tune with this consciousness. మీరు ఎక్కడైతే మందిరంలో ఉన్నారో అక్కడ 24 గంటలు భక్తులందరూ కూడా ఏదో ఒక సేవలో ఉన్నారు, జపం నడుస్తుంది, కీర్తన నడుస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక మంచి వాతావరణంలో ఉంది, భక్తి వాతావరణంలో.
then you are not in Maya. Maya may be very strong, but your sadhana is strong, always with the association with the devotees. That is why ISKCON is made. కాబట్టి మీరు భౌతిక ప్రపంచంలో ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నారు. మాయ చాలా శక్తివంతమైంది, కానీ నీ యొక్క సాధన ఇంకా శక్తివంతమైంది. అందుకనే మనం భక్తులతో ఉంటున్నాము. అందుకనే ఇస్కాన్ అనేది స్థాపించడం జరిగింది, భక్తులతో ఉండడానికి. Moment you get out overnight, want to become whatever, Paramahamsa or this can become at best a duck, not Paramahamsa. కాబట్టి ఒకే ఒక రాత్రిలో నేను శుద్ధ భక్తుని అవుతాను అంటే అట్లా కాదు. పరమహంస హంస కాదు, ఏమవుతారు? బాతు అవుతారు, బక్ బక్ అంటారు. Big talk. పెద్ద పెద్ద మాటలు నడవవు. In my book everything is there. Prabhupada one place say in first canto Srimad Bhagavatam, simply first canto you can digest it. ప్రభుపాద అన్నారు, నా పుస్తకంలో ప్రతిదీ ఉంది. శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం మీరు చదవండి, దాన్ని అర్థం చేసుకోండి, జీర్ణం చేసుకోండి. Everything there to be completely become God conscious. Not only మీరు పూర్తిగా కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి కేవలము శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం సరిపోతుంది. I am not this body, I am Paramatma realization, and ultimately God's realization is there. నేను ఈ శరీరం కాదు, పరమాత్మనే సకలము, తర్వాత భగవంతుని యొక్క అనుభవము, అవన్నీ కూడా తెలిసిపోతాయి మనకి. Everything. You don't have to go to other places. The Srimad Bhagavatam, everything Prabhupada gave in Srimad Bhagavatam. In his book, we simply strictly follow. శ్రీమద్ భాగవతంలో ప్రభుపాద ప్రతిదీ కూడా ఇచ్చారు. కేవలం మనము దానికి అనుగుణంగా మనం చదివి నడుచుకోవాలి. And authority is there. We check with Guru what he is saying. He is dealing with the Prabhupada. Very nice. చూడాలి మనము గురువు ఏం చెప్తున్నారు, అది ప్రభుపాద చెప్పింది అదే విధంగా ఉందా, భాగవతంలో ఉందా చెక్ చేయాలి. అప్పుడు ఉంటే మంచిది. బ్లెస్సింగ్ ఆఫ్ గురు ముఖ పదవాక్య చిత్తత కొరియక అన్న కొరియ మనే. And who is Guru? Prabhupada is Guru. Krishna is Guru. కేవలం గురువు యొక్క ఆశీర్వాదంతోనే ఇదంతా సాధ్యము. గురువు ఎవరు? ప్రభుపాద గురువు, కృష్ణుడు గురువు. Telling me that they will have problem. ఒకవేళ వాళ్ళు చెప్పేది కనుక ప్రభుపాదతో కానీ భాగవతంలో కానీ దాంతో కలుస్తలేదు అనుకోండి, అప్పుడు సమస్య ఉన్నట్టు. Always we are having problem. As long as you sticking to Prabhupada, Krishna, no problem. What is the problem? మనం ప్రభుపాదతో ఉన్నంత వరకు ఇంకా మనకు ఏ సమస్య అనేది ఉండదు. కృష్ణుడు చూసుకుంటాడు. Because I have given everything, find out their ideal question, their ideal answer. ప్రభుపాద చెప్పాడు, నేను ప్రతిదీ కూడా ఇచ్చాను మీకు, ఏది ఉత్తమ ప్రశ్న, ఏది ఉత్తమ సమాధానం, అవన్నీ దొరుకుతాయి బుక్లో. Why talk about negative thing? Talk about positive thing. Now I am coming, so many devotees, new devotees coming. Some parts of the world. I am hearing now we have got already a temple in China. Of course, Prabhupada said, see, maintain also purity. Don't change what I gave you. చూడండి, ఈ మధ్య నేను వస్తున్నాను చైనా నుంచి, అక్కడ చాలామంది భక్తులు వస్తున్నారు. కానీ ప్రభుపాద చెప్పారు, చూడండి నేను ఏదైతే మీకు ఇస్తున్నానో ఏ నియమం కూడా మీరు ఉల్లంఘించడానికి వీల్లేదు, ఖచ్చితంగా అన్ని పాటించండి. Especially basic thing. Then maybe in one action, in horizontally it is, and vertically maybe it is not going up. In other words, అంటే ప్రభుపాద ముఖ్యంగా పవిత్రతను పాటించమని చెప్పారు 4 నియమాల్లో కూడా. ఒకవేళ పాటించకపోతే ఏమవుతుందంటే భక్తిలో ఊర్ధ్వముఖంగా పైకి వెళ్ళము. ఆల్మోస్ట్ some has to see the purity. We are following Prabhupada's line. చూస్తుండాలి, మనము ఎవరైనా చూడాలి మన పైన, మనము ప్రభుపాద ఏదైతే చెప్పారో అదే దారిలో నడుస్తున్నామా పవిత్రంగా. Prabhupada gave wonderful thing called what is necessary. There are many unnecessary question there. We are not bothered about that. Stick to. సో ప్రభుపాద ఎంత అద్భుతంగా ఇచ్చారు చూడండి ఈ పుస్తకాల్లో. ప్రభుపాద ఏది ఇచ్చారో
అది సరిపోతుంది. Prabhupada. That is what Prabhupada himself said. Bhagavad Gita as it is. కేవలం ప్రభుపాదనే పట్టుకొని ఉండండి. ప్రభుపాద మనకేమిచ్చారు? భగవద్గీత యథాతథం. Nobody is becoming bhakta. At the moment Prabhupada is in advance, moment those are following Prabhupada advance, so many devotees coming, chanting, dancing, Hare. ప్రభుపాద రాకముందు ఎన్నో భగవద్గీతలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా భక్తులు కాలేదు. కానీ ప్రభుపాద ఎప్పుడైతే భగవద్గీత రాశారో చాలా మంది భక్తులు అయ్యారు. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. See what is the result? We can ask ourselves, if you enjoy what Prabhupada gave the life, you'll find free from tension, free from anxiety. అడగండి, మిమ్మల్ని మీరు అడగండి. ప్రభుపాద ఏదైతే మార్గం ఇచ్చారో దాంట్లో మనం కరెక్ట్ భక్తి చేస్తున్నామా? భక్తి చేస్తూ మనము సంతోషంగా ఉన్నామా లేదా? అంటే మనము మనకు సమస్యల నుంచి, మనకు టెన్షన్ నుంచి వెళ్ళి, ఉద్విగ్నత నుంచి చాలా దూరంగా ఉన్నాం, అంటే శాంతంగా ఉన్నామా లేదా? Life become auspicious. Kick out mukti. మన జీవితం అంతా కూడా శుభప్రదం అయిపోతుంది. ముక్తిని కూడా తన్నేస్తారు. No, but then we can again go back to spiritual world. Again another is come. ఇంకా మనకు జన్మ మృత్యు అనేది ఉండదు. మనం ఆధ్యాత్మిక లోకంకి వెళ్తాము, అక్కడ ఇంకొక ఇస్కాన్ ఉంటుంది. That is what Prabhupada said. ప్రభుపాద చెప్పారు, అది ఇంకో ఇస్కాన్ ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తులో. Sorry. So you see, Akrura, there are 64 items, and one can, Chaitanya Mahaprabhu, out of the 9 is important. Out of 9, 5 you can develop, increase your attachment. Suppose say, Archa, Diti. సో ముఖ్యంగా 64 ఉన్నాయి అంగాలు భక్తులు. దాంట్లో ఇంకా 9 అనేవి ముఖ్యంగా ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఇంకా 5 అనేవి ఉన్నాయి. ఈ 5 ఒకటి ఏంటంటే అర్చనం. అర్చనం అంటే భగవంతుని పూజించడం. Taking care of deity worship, bathing deity. భగవంతుని విగ్రహాలని పూజించడము, విగ్రహాలని స్నానం చేయించడము, ఆరతి ఇవ్వడము, ఇవన్నీ అర్చన, భగవంతుడితో సంబంధం ఉన్నాయి. Except this common thing, then again another is developing attachment to holy name. రెండవది ఏంటి? మనము హరినామం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. Developing attachment to Srimad Bhagavatam Katha. శ్రీమద్ భాగవతం కథ పట్ల ఆసక్తి పెంచుకోవాలి. Attachment to the pure devotee Paramahansa Prabhupada. నాలుగవది మన ఆసక్తి శుద్ధ భక్తుల పట్ల, ప్రభుపాద పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. How many say? Develop attachment to Dham. ఐదవది ఈ ధామంకి మనం ఆసక్తిని పెంచుకోవాలి. ధామం. In my case, I know I may commit offense over 1,000 times. So I go to Dham sometimes, don't stay long. సో నా విషయానికి వస్తే, ధామంలో ఉండి అపరాధం చేస్తే ఎన్నో రెట్ల అపరాధం అవుతుంది. కాబట్టి నేను కొద్దిసేపు ఉంటాను ధామంలో, మళ్ళీ వెళ్తాను ప్రచారం చేయడానికి. But everybody doesn't have to do that. I feel, in case I commit offense. ప్రతి ఒక్కరు అలా చేయడానికి అవసరం లేదు, కానీ నేను ఆలోచిస్తాను, ఒకవేళ నేను అపరాధం చేస్తే అని. Great devotee, everything we cannot recognize who is a great devotee, who is not. ఎందుకు అంటే ధామంలో ఎవరు గొప్ప భక్తులు ఎవరో కాదో ఒక్కొక్కసారి మనం గుర్తించలేము. ప్రభుపాద చెప్పారు, book everything is written there. Everything cannot change. He is a pure devotee. He will manifest all the 28 qualities of a pure devotee. ప్రభుపాద పుస్తకంలో రాశారు, ఎవరైతే శుద్ధ భక్తులో 28 లక్షణాలు అన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. పరమహంస అనే శుద్ధ భక్తుడు ఎలా ఉంటారు ఇక్కడ చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఎలా ఉంటారు? చైతన్య మహాప్రభు is teaching in his Gundicha Marjan how to clean the heart. సో చైతన్య మహాప్రభు చెప్తున్నారు, గుండిచ మార్జనము అంటే ఏ విధంగా మన యొక్క హృదయాన్ని శుభ్రపరచాలి. అక్కడ మహాప్రభు చేసి చూపిస్తున్నారు. గుండిచా టెంపుల్లో మహాప్రభు కింద మొత్తం కూడా ఊడుస్తున్నారు నీళ్ళను. It is very difficult to clean all these things.
సో ఎప్పుడైతే గుడి నేలను శుభ్రపరుస్తున్నారో అప్పుడు హృదయం కూడా శుభ్రపడుతుంది. చాలా చాలా కష్టము మన హృదయాన్ని శుభ్రపరచాలంటే. Free from enviousness. Prabhupada one day శత్రుత్వం నుండి దూరంగా ఉండాలి అంటే with this one disciple is reading and suddenly he said, Prabhupada, so I find all these things are within us. I thought we have become devotee. ఒకసారి ప్రభుపాద యొక్క శిష్యులు అన్నారు ప్రభుపాదకి, పుస్తకం చదివి, ప్రభుపాద్ ఈ లక్షణాలన్నీ మా లోపట ఉన్నాయి, మేము అనుకుంటున్నాం మేము భక్తులమని. అప్పుడు ప్రభుపాద అంటారు, Yes, we are devotee, but there is also gradation there. ప్రభుపాద అంటారు, అవును మీరు భక్తులు, కానీ భక్తుల్లో కూడా రకాలు ఉంటారు. You see within, have you become free from this? Dogma. మనము మన లోపల చూసుకోవాలి, మనము వీటన్నింటి నుంచి ముక్తులమైపోయినామా ఏంటి అవి? Arrogance, superiority, dogma, dogma, pride, దంభ అంటే నేనే అందరికంటే పెద్దవాణ్ణి అని, దర్పం అంటే అహంకారం, abhimanascha. అభిమానం, గర్వం. All these things, Prabhu, we have got, yes, we have got. Then you want to go back to Godhead, try to become pure. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి ప్రభుపాద అంటే, అవును ఇవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు భగవద్ధామంకి మీరు వెళ్ళాలి అనుకుంటే వీటన్నిటి నుండి మీరు విముక్తులైపోవాలి. So if you see, as you surrender more and more to Krishna, by Krishna's grace, you develop all the good qualities of his pure devotee. సో మీరు కృష్ణుడికి ఎంతగా శరణాగతి పొందితే అంతగా కృష్ణుడు కృప వల్ల మనలో అన్ని కూడా శుద్ధ భక్తుల లక్షణాలు మనలో పెరుగుతాయి. It takes time. Say, Prabhupada one place say, it takes time to become free from these two things you are associating with. సో దీనికి చాలా సమయం పడుతుంది. ప్రభుపాద చెప్పారు ఒక స్థలంలో, చాలా సమయం పడుతుంది ఈ రెండింటి నుంచి ముఖ్యంగా బయటపడాలి అంటే. ఏంటవి? Kanaka, coming. కనక, కామిని. Wealth, attraction to wealth for our own sense gratification, gross or subtle. Attachment to opposite gender. As long as you have got attachment, temporary material thing, we cannot go back to Godhead. మనకు ఇంద్రియ తృప్తి కోసము ధనం పట్ల ఒక ఆసక్తి, ప్లస్ మనకు మగవారికి ఆడవారికి మధ్య ఉండే ఆసక్తి, ఈ రెండిటి మధ్య ఎప్పటి వరకైతే ఆసక్తి ఉంటుందో అప్పటి వరకు మన భగవద్ధామంకి వెళ్ళే అవకాశమే లేదు. That become complete attachment, Krishna's name, form, beauty, pastime. It takes time. మనకు పూర్తి ఆసక్తి దేనిపైన ఉండాలి? కృష్ణుడి యొక్క నామము, రూపము, గుణము, లీలలు వీటిపైన ఉండాలి. దీనికి సమయం పడుతుంది. Krishna's service, his pure devotee service, that is where we are here for. At the same time, distributing book, distributing. కృష్ణుడి యొక్క సేవ, కృష్ణ భక్తుల యొక్క సేవ, అందుకని మన అందరం ఇక్కడ ఉన్నాము. దాంతోపాటు ప్రచారము, పుస్తక వితరణ, preaching Krishna consciousness, make other devotee as the assignment given. ప్రచారం చేయాలి, వేరే వాళ్ళ భక్తులు చేయాలి, ఏదైతే మనకు గురువు ద్వారా సేవ లభిస్తుందో ఆ సేవ చేయాలి. Spiritual authority or authority. Here is wonderful how Chitraketu is glorified. You can simply repeat, whole Srimad Bhagavatam is all great souls are gone glorifying Krishna's name, form, beauty, pastime. చూడండి, ఇక్కడ చిత్రకేతు ఎంత అందంగా భగవంతుడిని తను కీర్తిస్తున్నాడు. మనం కూడా దాన్ని అదేవిధంగా కీర్తిస్తే సరిపోతుంది. భాగవతం మొత్తం కూడా ఎంత మంచి మంచి భక్తులు అందరూ కూడా భగవంతుని యొక్క నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని అన్నీ కూడా అద్భుతంగా కీర్తిస్తున్నారు. సో వీటన్నింటికి మనము ఆసక్తిని, వీటన్నిటి పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలి. మనల్ని మనం అడగండి, మనము ఆసక్తి మనది పెరుగుతుందా? Somebody likes to stay in Vrindavan and everybody likes something. At least అంటే కొద్దిమంది నేను బృందావన్ ధామంలో ఉండాలి అనే ఆసక్తి పెంచుకుంటారు, కానీ అందరూ కూడా కనీసం ఒకదాని పట్ల ఆసక్తి అనేది ఉంది. everybody like, yeah? ప్రసాదం అది. Who likes prasad? Please raise hand.
ఎవరికి ఇష్టం At least ప్రసాదం? this much attachment, bhakti we have. Maybe we should have higher class. ప్రసాదం అంటే అందరికీ ఇష్టము, ఇది ఓకే. కాకపోతే ఇంతకంటే ఇంకా ఉన్నతమైన ఆసక్తి మనం పెంపొందించుకుంటే బాగుంటుంది, అవునా? Tony, higher class. You like Vrindavan? This is good. Very good. You like Vrindavan. Here is sadhu there. Who is sadhu? Krishna is saying, Opi, Chet, Sudaracharo, whatever he might have done in the past, forget the past. సో సాధువు ఎవరు? సాధువు కృష్ణుడు చెప్తున్నాడు, అపిచేత్సు దురాచారో. వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ నా భక్తుడు ఇంతకు ముందు అంటే, అందుకనే మన యొక్క మన యొక్క పూర్వం ఏం చేసినామో అవన్నీ మర్చిపోండి, ఇంకా చేసినవన్నీ. Let the future also sleep in Bhaktivinoda Thakur once said. మన యొక్క భవిష్యత్తు కూడా నిద్రపోతుంది, భక్తివినోద ఠాకూర్ చెప్పారు. Present moment become Krishna conscious, you find your future is bright and and great. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ వర్తమానంలో మనము కృష్ణ చైతన్యంలో ఉంటే మన యొక్క భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది, Something like that. ఉన్నతంగా ఉంటుంది. Yes. Preaching here, Alachua, So ISKCON has got a bright future. And it's great. అందుకని ఇస్కాన్ అనేది చాలా ఉన్నతమైన ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది ఇస్కాన్కి. ISKCON is well organized. What I see around the other so many groups there, but ISKCON is most well organized. I find. ఇస్కాను చాలా సంస్థలు ఉన్నాయి, కానీ ఇస్కాన్ అనేది అన్నిటికంటే చాలా చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేయబడింది. Sometimes maybe someone challenges they are facing. It's natural to do something big, great. You have to face challenges. ఒక్కొక్కసారి సమస్యలు అనేటివి వస్తాయి ఇస్కాన్కి కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున చేయాలి, విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలంటే. కానీ అది మెల్లిమెల్లిగా పరిష్కరించబడుతుంది. That is the test. అదే పరీక్ష అంటే. And we have to face test. Krishna will give us intelligence. ఆ పరీక్షను మనం ఎదుర్కోవాల్సింది. కృష్ణుడు మనకు బుద్ధినిస్తాడు. Who? Krishna give intelligence. It's pure. Krishna is telling. Machitta madgata prana bodhayanta parasparam kathantastamam nityam tushyanti cha ramanti cha. కృష్ణుడు ఎవరికి బుద్ధినిస్తాడు? ఎవరైతే పవిత్రంగా ఉంటారో, ఈ శ్లోకంని బట్టి. So unless you love ISKCON, why you are here so many? I go to other temples, I don't see so many people. మీరందరూ కూడా ఇస్కాన్ని ప్రేమించకపోతే ఇంతమంది ఎందుకున్నారు ఇస్కాన్లో? నేను చూస్తాను, చాలా మందిరాలకు వెళ్తాను, ఇంతమంది ఎవరు ఉండరు. Whatever high thing they may say, philosophy. వాళ్ళు ఎంత పెద్ద తత్వాన్ని చర్చించినా సరే. This is only ISKCON. ISKCON is honey. ISKCON is the honeycomb. ఇస్కాన్లో తేనె ఉంది, But this is spiritual honey. కానీ ఆధ్యాత్మికమైన తేనె ఇక్కడ. She is authority one. This is spiritual honey. That is Krishna's name is Madhu. కృష్ణుడి యొక్క పేరేంటి? మధు. మధు అంటే తేనె. Radharani is confused. Is this Krishna gone? Madhu gone? There is one pastime. రాధారాణి ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతుంది. అరే కృష్ణుడు ఈ మధు ఉన్నాడా, వెళ్ళిపోయాడా? And Radharani like that. ఒక చిన్న లీలా ఉంది ఒకటి. Because I am in a bodily conscious. నేను Better we have నేను లీలను చెప్పదలుచుకోలేదు. some, aspiration in future one day. I will understand all the Goswami's book. Little we can consult. Prabhupada all. కానీ ఆశ ఉంది ఏంటంటే భవిష్యత్తులో మన యొక్క గోస్వాములు ఆచార్యులు ఇచ్చిన బుక్స్ అన్ని మెల్లమెల్లగా అర్థమవుతాయని. The gate, that is our notebook. And check. And if you are pure, beyond bodily concept, you read all those books and check. ప్రభుపాద మనకు ఒక నోట్బుక్ ఇచ్చాడు, దాంట్లో ఏ లక్షణాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ లక్షణాలు మనలో ఉన్నాయా? మనము ఈ శరీర బంధం నుంచి ముక్తులైనామా? ముక్తులైన తర్వాత అటువంటి పెద్ద బుక్స్ చదవాలి. Your status, our status. At least this moment we like Krishna.
You like Krishna Prasad, you like Krishna. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మనం ఎట్లా ఉన్నది, మనము కృష్ణుడిని ఇష్టపడుతున్నాం. ఎట్లా ఇష్టపడుతున్నాం? కృష్ణ ప్రసాదం. ప్రసాదం అంటే కృష్ణుడే. Krishna is absolute, yes? Yes. కృష్ణుడు పరిపూర్ణత్వం కలిగిన వాడు, అవునా? Yeah, be convinced. నిశ్చయంగా చెప్పాలి. మనము పూర్తి నమ్మకంతో ఉండాలి. Simply by conviction you can make so much advance. కేవలము పూర్తిగా విశ్వాసంతో, నిశ్చయంతో చాలా మనం భక్తులు ముందుకెళ్తాము. బ్రహ్మ చెప్తాడు. According to Swaddha, implicit. What is the implicit faith? In the words of Krishna, because it is infallible Krishna's word. And also one who follows Krishna, Prabhupada. Jasya deve para bhakti, jatha deve tatha guru. As much as you should have implicit faith in the word of Krishna, same you should have in the Guru Prabhupada. Then everything will be revealed. మనకు అఖండ విశ్వాసం ఉండాలి, దృఢ విశ్వాసం ఉండాలి కృష్ణుడి పైన, కృష్ణుడి యొక్క శుద్ధ భక్తులు ప్రభుపాదుల పైన. ఎప్పుడైతే మన యొక్క విశ్వాసం చాలా దృఢంగా ఉంటుందో అప్పుడు భాగవతంలో ఉన్న ప్రతీది కూడా మనకు ప్రకటమవుతుంది, ప్రస్ఫుటితమవుతుంది. Let us be as we are, not that taking on something dress. That is not everything. Krishna will see our heart. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉన్నా సరిపోతుంది. మనము వేరే డ్రెస్సులు వేసుకోవాలి అన్నట్టు కాదు. కృష్ణుడు మన హృదయంలో చూస్తాడు. Yes. అవునా? Ultimately what we are. Our innermost thing is what we are, your heart. We should search within. Most cases Chaitanya Mahaprabhu said, what your mind is, you think that is I am. మన హృదయంలో చూడాలి, హృదయం లోపల చూడాలి మనం ఏ ఆసక్తి ఎక్కడ ఉంది, ఏముందని. చాలామంది అనుకుంటారు మన యొక్క మనస్సే మన హృదయం అనుకుంటారు. కాదు. At present, being bodily concept, we are thinking and mind and intelligence taking over heart's case and soul is sleeping. That is what Bhaktivinoda said. ప్రస్తుతానికి ఎలా ఉందంటే మన యొక్క మనస్సు, మన యొక్క బుద్ధి మొత్తం దొంగలించబడి మన హృదయంలో ఏమీ లేదు. ప్రస్తుతానికి ఎలా ఉంది? అందరు కూడా పడుకొని ఉన్నారు. మన ఆత్మ పడుకుంది. ఆత్మ అనేది పడుకుంది, నిద్రిస్తుంది హృదయంలో. అందుకని చైతన్య మహాప్రభు అంటారు, జీవ్ జాగో, లేవండి, మేల్కోండి. మేల్కోండి దేనికి? కృష్ణ చైతన్యవంతులు అవ్వడానికి. ప్రభుపాద ఏ విధంగా చెప్పారో ఆ విధంగా చేయడానికి. ఈ ఎలుక రంధ్రాల నుంచి బయటకు వచ్చేసేయండి. మనము బాబాజీ కావడానికి రాలేదు. మనము బయటకు వెళ్ళాలి, పుస్తక వితరణ చేయాలి. పుస్తక వితరణ చేయడం అంటే ఏంటి? కృష్ణుడు ఇవ్వడం అందరికీ. అలా చేసే ముందట మన సాధన పొద్దున్నే లేవేసి మన యొక్క జపము, మంగళారతి చేయాలి. లేదంటే అలా చేయకపోతే ఏమవుతుంది? మనము మాయలో వెళ్ళిపోయే అవకాశం ఉంది. మాయ ఒక అఘాసురులాగా తన యొక్క ముఖం తెరిచి రెడీగా కూర్చుంటుంది. ఇప్పుడు కృష్ణుడి యొక్క మిత్రులందరూ కూడా అఘాసుడి యొక్క నోట్లో పోతుంటే సత్వగుణంలో ఉన్న దేవతలందరూ కూడా చూస్తారు, అయ్యో కృష్ణుడి యొక్క మిత్రులు అఘాసుడి నోట్లో వెళ్ళిపోయారు, ఇప్పుడు ఏమవుతుంది అని. అప్పుడు కృష్ణుడు చూస్తూ ఉంటాడు, ఆహా కృష్ణుడి యొక్క ప్లాన్ ఉంటుంది. అవునా, వీడు వాళ్ళందరూ ఒక గుహ అనుకొని వెళ్తారు. ఇది గుహ కాదు, వీడు రాక్షసుడు, అఘాసుడు, వాడు పని చేస్తానని. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మాయ కూడా అట్లాగే ఉంటుంది, పెద్ద నోరు తెరుచుకొని అఘాసురుడు లాగా. సో ప్రభుపాద చాలా కొద్ది చెప్పారు పుస్తకాల్లో. బకాసుర అంటే కూడా అట్లాంటిదే. భక్తివినోద ఠాకూర్ పూర్తిగా చెప్పారు.
సో కృష్ణుడు చిన్నప్పటి నుంచి చంపిన అసురులు ఎవరు, రాక్షసులు ఎవరు? ఈ అసురులు అందరు కూడా మన హృదయంలో ఉన్నారు. Bakasura, I mean, he is a pretender, I think. బకాసుర అంటే వాడు అంటే డ్రామా చేస్తాడు. Our mind is also one sense. Bakasura, I think. మన మైండ్ కూడా అప్పుడప్పుడు బకాసురుడు లాగా ఉంటుంది. అంటే నటన. బకాసురుడు అంటే నటన. Bhaktivinoda Thakur's book, all these things there. Krishna Sandarbha. కృష్ణ సందర్భాన్ని పుస్తకాల్లో మొత్తం ఉన్నాయి. ఒక్కొక్క అసురుడు అంటే ఏంటి, మన హృదయంలో ఉన్న ఏ గుణాలు. Check sometime. Our writers are writing, our devotees, those are little scholarly, going round the world, sometimes distributing literature. Big Bakasura. Within us, Asura is there, doubt. That is also one demon. మన హృదయంలో ఈ అసురులు అందరూ కూడా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా సందేహం అనేది చాలా పెద్ద అసురుడు. And it kills our bhakti. Sometimes we go away from ISKCON. ఆ సందేహం వచ్చిందనుకోండి, అది భక్తి మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఒక్కొక్కసారి ఇస్కాన్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతారు చాలామంది. Should not be captivated by this. మనము వీటన్నిటి యొక్క గ్రిప్లో, మాయలో పడొద్దు. Prabhupada, in my book everything is there. Why you have to go to other place? ప్రభుపాద చెప్పారు, నా పుస్తకంలో ప్రతిదీ ఉంది, మీరు ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళడం, నేర్చుకోవడం. What to speak of materialist? Prabhupada gave everything to us. ప్రభుపాద ప్రతిదీ ఇచ్చారు మనకి. Don't leave Prabhupada's boat. Prabhupada is a captain and he has got many assistants. ప్రభుపాద యొక్క పడవను, నావను ఎవరు కూడా వదిలి వెళ్ళకండి. ప్రభుపాద ఈ యొక్క నావకి కెప్టెన్, నడిపిస్తాడు. మళ్ళీ తనకు చాలామంది అసిస్టెంట్లు ఉన్నారు. Deputies, that is ISKCON. అదే ఇస్కాన్. Prabhupada says, you are my limbs, hands, feet, everything. ప్రభుపాద అన్నారు, మీరందరూ కూడా నా యొక్క కాళ్ళు, చేతులు, నా యొక్క శరీరము. So you I am doing. So you cooperate. So Prabhupada said, your love will be same. If you love a pure devotee, you develop attachment, he is going to Godhead, you also going to Godhead. ప్రభుపాద అన్నారు, చూడండి మీ యొక్క ప్రేమనే మొత్తం కూడా తెలుపుతుంది ఏంటనేది. శుద్ధ భక్తుల పట్ల మనము ప్రేమను పెంచుకోవాలి. శుద్ధ భక్తులు ఎప్పుడైతే భగవద్ధామంకి వెళ్తారో మనం కూడా భగవద్ధామంకి వెళ్ళిపోతాం. Yes? If we follow Prabhupada, Prabhupada is going back to Godhead, we also go back to Godhead. మనము ప్రభుపాద్ని ఫాలో కావాలి, అనుసరించాలి. ప్రభుపాదు భగవద్ధామంకి తిరిగి వెళ్తాడు, మనం కూడా వెళ్ళిపోతాం భగవద్ధామంకి. Why divert attention to somebody else? ఎందుకు మళ్ళీ మధ్యలో అటు ఇటు వెళ్తూ ఉంటారు వేరే వాళ్ళ దగ్గరికి? No. అవసరం లేదు. Everything is there as Prabhupada. ప్రతిదీ ప్రభుపాద పుస్తకంలో ఉంది. That is Chaitanya Mahaprabhu teaching us. అదే చైతన్య మహాప్రభు చెప్తున్నారు. Chaitanya Mahaprabhu said, chant that, and he became suddenly unconscious, fell down. అద్వైతాచార్య ప్రభు యొక్క కొడుకుని చైతన్య మహాప్రభు అంటారు, నువ్వు జపం చేయు, నువ్వు నృత్యం చేయు. కానీ అతను ఒక్కసారిగా మూర్ఛ అయి పడిపోతాడు. He died or what happened? Fanning this, that, Advaita Acharya came. అరే ఈయన చనిపోయాడా ఏంటి? అతనికి మొత్తము గాలి విసురుతున్నారు, చూస్తున్నారు, నీళ్ళు చల్లుతున్నారు, splashing water on his face. Gopal! Gopal! పిలుస్తున్నారు. Gopal is not. Of course, many Gopal may be here. Actual Gopal is there. Gopal, Gopal! Gopal is not coming to concert. ఎంత పిలిచినా గోపాల్ మళ్ళీ పలకట్లేదు. He's crying. He's one of his 5 sons. He's 5 sons. అతనుకున్న 5 పుత్ర సంతానంలో ఇతను ఒకడు, గోపాల్. Simply Chaitanya Mahaprabhu came, he's becoming lamenting. What happened to my son? అతను బాధపడుతున్నాడు, అయ్యో నా కొడుకుకి ఏమైందని. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చాడు. But as Prabhupada was in little anxiety, he was in the ship, in the boat, Jaladuta, twice stroke overhead. ప్రభుపాద్ కూడా ఎప్పుడైతే జలదూత అనే నౌకలో వెళ్తున్నారో అమెరికాకి, 2 సార్లు ప్రభుపాద్కి హార్ట్ అటాక్ వచ్చింది.
అప్పుడు ప్రభుపాద కృష్ణుడికి ప్రార్థిస్తుంటే కృష్ణుడు ఒక్కసారిగా తన యొక్క కళ్ళలో వచ్చాడు. I am the captain. And I assured Prabhupada, that Prabhupada is okay, even third stroke. Here is అప్పుడు కృష్ణుడు అన్నారు, నేను నీ నావని నడిపేది. అప్పుడు కృష్ణుడు చాలా ప్రభుపాద హ్యాపీ సంతోషపడాడు. also like that. Chaitanya Mahaprabhu was there, Chaitanya is watching. Suddenly Chaitanya Mahaprabhu came and he saw Advaita Acharya is little lamenting. అప్పుడు చైతన్య మహాప్రభు కూడా అలాగే వచ్చారు అద్వైతాచార్య ప్రభు దగ్గరికి. చూస్తున్నారు అద్వైతాచార్య ప్రభు చాలా దుఃఖంతో ఏడుస్తున్నారు. He is not coming to concert. నీళ్ళు చల్లేది చల్లుతున్నారు, Chanting Nishinga mantra, so many things, what do we do? నరసింహ మంత్రం చదువుతున్నారు, అన్ని చేస్తున్నారు. Chaitanya Mahaprabhu is here, God is here, what is fear? చైతన్య మహాప్రభు ఇక్కడే ఉన్నారు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ఇంకెందుకు భయం? Gopal! At once God, jump! చైతన్య మహాప్రభు ఒక్కసారిగా గోపాల్ అన్నాడు. ఒక్కసారిగా లేచి ఇంకా ఆకాశంలో ఎగురుతూ నృత్యం చేస్తాడు. So we are also sleeping soul, of course not sleeping. మనందరూ కూడా పడుకొని ఉన్న ఆత్మలము. కోర్స్ మనం కాదు, మనందరం పడుకోలేదు. One is Krishna conscious, he is not sleeping. ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నాడో వాళ్ళు కాదు, పడుకోలేదు. In Bhagavad Gita there is a sloka. Jani sasarva bhutana. What is night to all beings? Night means he is in unconscious of Krishna. That is అయితే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. అంటే రాత్రి అంటే ఏంటి, ఎవరైతే ఈ యొక్క భక్తికి చాలా దూరంగా ఉన్నారో, most of the people are. That is why చాలామంది బయటి వ్యక్తులందరూ కూడా a devotee, one who is tasang jagati samjami, one is controlling his senses, not going to McDonald's, but taking ఎవరైతే వాళ్ళ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకున్నారో, నియంత్రిస్తున్నారో, మెక్డొనాల్డ్ అటువంటి దుకాణాలకు వెళ్ళకుండా prasad here. ఇక్కడ ప్రసాదం తీసుకుంటున్నారు. He is controlling his senses. వాళ్ళు వాళ్ళ యొక్క ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటున్నారు. అది భక్తి అంటే. Sarvapadhi vinirmuktam tatparatena nirmalam. You become pure. Take everyday Krishna Prasad, associate only with the devotees, no materialists. Just hello, goodbye, good morning. కేవలం ప్రతిరోజు కూడా ప్రసాదం తీసుకోవాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఒకవేళ బయటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిస్తే నామమాత్రంగా పైకి చెప్పాలి, గుడ్ మార్నింగ్ బా, Forget. అంతే, మర్చిపోలే వాళ్ళతో. With materialist doesn't matter how near and dear it is. We can see how Prabhupada set an example. His own family. మన యొక్క భౌతికవాదులు అంటే మనకు ఎంత దగ్గర వ్యక్తులైనా సరే వాళ్ళతో దూరంగానే ఉండాలి. ప్రభుపాదుడు తన జీవితంలో చూపించాడు. Remember, if somebody comes in, Prabhupada telling him he may be near and dear, Prabhupada I saw chastising. Then say, Subha, take care. He asked one of his disciples, take care, give him room, give him prasad, everything, that's all. And Prabhupada gave him suggestion. These are my real son and daughter. అయితే ప్రభుపాద ఎప్పుడైతే ఇస్కాన్ స్థాపించిన తర్వాత వాళ్ళ దగ్గర వ్యక్తులు వచ్చారో, అప్పుడు ప్రభుపాద అన్నారు, గురుమాజ్కి చూడు, వీళ్ళకు ఒక రూమ్ ఇవ్వు, ఆ రూమ్లో పెట్టు, ప్రసాదం ఇవ్వు వాళ్ళకి, అంతే. తర్వాత వాళ్ళని పిలిచి ప్రభుపాద అన్నారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ప్రభుపాదకి, వీళ్ళు నా యొక్క నిజమైన కొడుకులు కూతుర్లు అని. You also follow, you get money. నేను ఎవరికి ఏ డబ్బులు ఇవ్వను, నువ్వు కూడా నా సంస్థలో ఉండు, నీకు కూడా డబ్బులు ఇస్తాను, Distribute my book, okay? పుస్తక వితరణ చేయు. And Prabhupada's disciple listening, what he is instructing, his own. ఒక ప్రభుపాద శిష్యులు అక్కడ వింటున్నారు జాగ్రత్తగా, ప్రభుపాద ఏం చెప్తున్నారు వాళ్ళ దగ్గర వ్యక్తులకి, బంధువులకి, బయట నుంచి వస్తారు. Whole life is a teaching to us. మనము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రభుపాద జీవితం మొత్తం కూడా నేర్చుకోవాల్సిందే ఉంది. He's setting up example how to become an ideal householder, how to become an ideal sannyasi, how to become a pure devotee Paramahansa. ప్రభుపాద మనకు చూపిస్తున్నారు ఏ విధంగా మనము ఆదర్శ గృహస్థగా ఉండాలి, ఆదర్శ సన్యాసిగా ఉండాలి, ఆదర్శ శుద్ధ భక్తులు పరమహంసగా ఉండాలి. He's teaching us. ప్రభుపాద చెప్తున్నారు, నేర్పిస్తున్నారు. Shall we leave some time for discussion? It's good to some interacting. Otherwise I go on teaching, just repeating what Prabhupada said or taught me. Better. నేను కేవలం ప్రభుపాద ఏదైతే నాకు చెప్పారో, ఏదైతే నేర్చుకున్నానో అదే నేను తిరిగి చెప్తున్నాను. There are other devotees here, Prabhupada's disciples. ఇక్కడ చాలా మంది ప్రభుపాద శిష్యులు కూర్చొని ఉన్నారు, వాళ్ళు కూడా ఏమైనా చెప్తే నేను కూడా వింటాను. I have limitation, I must say.
I'm simply repeating నాకు కొన్ని నియంత్రణలు ఉన్నాయి కాబట్టి what Prabhupada said. This is your నేను teaching. కేవలం ప్రభుపాద ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను తిరిగి చెప్తున్నాను అంతే. Sometimes father trains son. Instead of he is telling, he will tell other disciples, hey, you speak, Krishna, you speak, somebody's house. సో ప్రభుపాద ట్రైనింగ్ ఇచ్చారు. ఒక్కొక్కసారి తండ్రి కూడా తన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ప్రభుపాద కూడా వేరే వేరే వాళ్ళ ఇంట్లో వెళ్ళి ప్రోగ్రామ్ చేసేటప్పుడు శిష్యులకు చెప్పేవారు, నువ్వు ఈసారి నువ్వు చెప్పు కృష్ణ చైతన్యం గురించి, నువ్వు చెప్పు అని అందరికీ ట్రైనింగ్ ఇచ్చేవారు. And this way father trains son. ఈ విధంగా తండ్రి వాళ్ళ యొక్క పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. They tell, do this, do this. నువ్వు ఇది చెయ్యు. What I say, that is your preaching. నువ్వు కేవలము నేను ఏదైతే చెప్తున్నానో అదే మళ్ళీ చెప్పు తిరిగి. అదే ప్రీచింగ్, అదే ప్రచారం అంటే. And check out with your experience. మరి చెప్పి దాన్ని అనుభవపూర్వకంగా చూడు. నీకు ఎంత అనుభవం వచ్చింది దాన్ని బట్టి చూసుకుంటా ఉండు, చెక్ చేసుకో. So right or wrong. ఇది కరెక్టా తప్పా చెప్పేది అని. Here is many devotees. I know I am not here to teach you, but I must deliver as a peon what Guru Mai say. And I am ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. నాకు తెలుసు ఖచ్చితంగా వీళ్ళందరికీ చెప్పే యోగ్యత లేదు, కానీ నేను ఒక ప్రభుపాదకి ప్యూన్ లాగా నేను ఇక్కడికి వచ్చాను, ప్రభుపాద అసిస్టెంట్ లాగా. trying to follow. ప్లస్ నేను ప్రభుపాద్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాను. So I am here also to be enlightened by those who are experienced. They are devotees. ఇంకా ఎవరైతే ఎక్స్పీరియన్స్ డివోటీస్ ఉన్నారో వాళ్ళు కూడా చెప్తే నేను వింటాను. Even new generation. Yes, here is one. Please comment or question. Sir. హరే కృష్ణ.